సరే మాటకు మాట అనుకోవడం రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం వేరే ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ మధ్యలోనే ఆయన వెళ్ళి కలుస్తున్నారు. ఆయన అనేక ప్రతినిధి బృందాలు లాంటివి, గీత కార్మికులు, రైతులు, మహిళలు వీళ్ళు కలుసుకోవటం, వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు చెప్పడం ఇది జరుగుతున్నట్టుగా ఉంది. మొత్తం మీద ఒక పొలిటికల్ వార్, జగన్ టూర్ అంటే పొలిటికల్ వార్ అన్నదైతే జరిగింది. ఇప్పుడు తుఫాను వార్ అనాలి దాన్ని, ఎందుకంటే తుఫాను నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి. ఇదంతా అయిన తర్వాత ఆయన మాట్లాడతారు. రెండవది, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, మనుషులు ప్రభుత్వం సృష్టించిన విపత్తు, ఇలాంటి కామెంట్స్ జగన్ తీవ్రంగా చేసున్నారు. రెండవది, మేము చేసాము ఇవన్నీ. దీని మీద ఒక ఇది నడుస్తుంది, ఇది సోషల్ మీడియా వార్ కూడా నడుస్తుంది. చంద్రబాబు చేసినవి, జగన్ చేసినవి అని. నేను అనేది ఏమంటే, సహాయం చేయడంలో పోటీ పడండి, కానీ రాజకీయంగా ఒకరికొకరు ఇంతగా చెప్పుకోవాల్సిన పని లేదు. అప్పుడు ఇప్పుడు కూడా ఎంత చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, అప్పుడు మేము అన్నీ చేసామన్నట్టుగా ఆయన అప్పుడు చంద్రబాబు టూర్లోకి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి మనం చూడాలి, ఒకటైతే కోరుకోవాలి. ఈరోజు ఇంకొక చిన్న అపశృతి కూడా జరిగింది. ఆ కాన్వాయ్లో ఉన్న వాహనాలు ఒకదాన్ని ఒకటి చేయటం అదృష్టవశాత్తు పెద్ద ప్రధానమైన నష్టం లేకుండా అది జరిగింది. అంతవరకు మంచిది, కొంచెం ఆలస్యమైంది. కాబట్టి సజావుగా జరగనివ్వటం అన్నదే చాలా మంచిది. ప్రతిపక్షాలైనా, ఏ రాజకీయ నాయకులైనా, ప్రజా సంఘాల వాళ్ళైనా మేము పరిస్థితిని పరిశీలిస్తాం.